అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ చైతన్య కుమార్ నేరల్ల. నేను మానసిక వైద్యుడిని. ఈ కాలంలో మానసిక సమస్యలు అనేటివి రాను రాను చాలా ఎక్కువ అవుతున్నాయి. కొన్ని మానసిక లక్షణాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా కాన్సంట్రేషన్ లేకపోవటం, డల్గా ఉండటం, దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవటం, నిద్ర సరిగా పట్టకపోవటం, జీవితం మీద విరక్తి రావటం, చనిపోదామనే ఆలోచనలు రావటం అనేటివి అన్నీ డిప్రెషన్ లక్షణాలు అంటాం. కొన్ని యాంగ్జైటీ లక్షణాలు కూడా మనం తెలుసుకుందాం. గందరగోళంగా, టెన్షన్గా, భయంగా, గాబరాగా, నిద్ర సరిగా పట్టకపోవడం, రెస్ట్లెస్గా ఉండడం, దేని మీద కాన్సంట్రేషన్ లేకపోవడం అనేటివి కొన్ని యాంగ్జైటీ లక్షణాలు. ఇంకొక జబ్బు గురించి తెలుసుకుందాం. దాన్నే మనం ఓసిడి అంటాం. అంటే అనవసరమైన ఆలోచనలు రావటం, వద్దనుకున్న ఆలోచనలు రావటం, నాకు ఈ ఆలోచన వద్దు అనుకున్న పదే ఆలోచనలు అనేటివి పేషెంట్ని డిస్టర్బ్ చేస్తుంటాయి. ఒకే పనిని పదే చేయటం, ఫర్ ఎగ్జాంపుల్ పదే హ్యాండ్ వాష్ చేయటం, ఎక్కువసేపు స్నానం చేయటం, సర్దిందే మరీ సర్ది పెట్టడం, ఇలాంటివి కొన్ని ఓసిడి లక్షణాలు అన్నమాట. కొన్ని ప్రవర్తనలో విచిత్రమైన ప్రవర్తన లక్షణాలు ఏంటంటే పేషెంట్ తనలో తను నవ్వుకోవటం, తనలో తను మాట్లాడుకోవటం, భయంగా చూడటము, అనుమానించడం, ఎవరో చనిపోతారు అని భయపడము, తన మీద తనకి ధ్యాస లేకపోవటం, అశుభ్రంగా ఉండటం, తిండి మీద ధ్యాస లేకపోవటం, ఇలాంటివన్నీ కొన్ని జబ్బులలో కొన్ని లక్షణాలు ఉంటాయి. ఇంకొన్ని లక్షణాలు ఎలా ఉంటాయంటే ఎంతమంది డాక్టర్ల దగ్గరికి తిరిగి ఎన్ని లక్షలు డబ్బులు ఖర్చు పెట్టి టెస్టులు చేయించినా కూడా ఇంకా నాకు నొప్పి తగ్గట్లేదు, ఇంకా నాకు ఏదో అన్ఈజీగా ఉంది, నా బాడీలో ఇంకా ఏదో ఉంది అని పేషెంటు చాలా సమయం వృధా చేసుకుంటూ డబ్బులు ఖర్చు అవుతూ డాక్టర్ల దగ్గర తిరుగుతూనే ఉంటారు. కానీ వాళ్ళకి ఆరోగ్యం అనేది కుదుటపడదు. దాన్ని సైకాట్రీ భాషలో సొమాటోఫార్మ్ డిజార్డర్ అంటాము. అది కూడా చాలా ట్రీట్మెంట్తో, కౌన్సిలింగ్తో తగ్గే జబ్బు అనమాట. కొన్ని వ్యసనాలు కూడా సైకాట్రిక్ ట్రీట్మెంట్తో బాగా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్కి బానిస అవ్వటం, స్మోకింగ్కి బానిస అవ్వటం, గంజాయి, హెరాయిన్ ఇలాంటి మత్తు పదార్థాలకి బానిస అవ్వటం. ఈ మధ్య కాలంలో సెల్ ఫోన్ వాడటం ఎక్కువ అయిన తర్వాత గేమింగ్ అడిక్షన్, ఇంటర్నెట్ అడిక్షను, పార్న్ వీడియోస్ మీద అడిక్షను, బెట్టింగ్ అడిక్షను, క్రికెట్ అడిక్షన్ ఇలాంటివన్నీ ఎక్కువైనాయి. సో ఇవి కూడా మానసిక డాక్టర్తో సంప్రదించినప్పుడు తగినటువంటి కౌన్సిలింగ్, ట్రీట్మెంట్ ద్వారా తగ్గించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ.